రైట్ ఏపీ కేబినెట్ సమావేశాల అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను ఒక్కొక్కటి ఉందా గతంలో 100 ఇచ్చాము. 17,000 మంది స్టూడెంట్స్ని, కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్స్ని ఇద్దరు కూడా డెవలప్ చేశారు. ఫుల్ స్కేల్లో ఆ యూనివర్సిటీస్ 2 పనిచేస్తూ ఉన్నాయి. ఆ 2 యూనివర్సిటీస్ కూడా ఎందుకంటే వాటికి ఉన్న మంచి రిప్యుటేషన్ మూలంగా అక్కడ అడ్మిషన్స్ డిమాండ్ కూడా విపరీతంగా పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. దానికి అనుగుణంగా వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఆ ఎక్స్పాన్షన్కి కావాల్సిన భూముల్ని 2 కోట్ల రూపాయలు లెక్కన కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. విఐటి వేరే ప్రాంతాల్లో అయితే చెన్నైలో 240 ఎకరాల్లో, వెల్లూరులోనూ ఎక్కడో 350 ఎకరాలు, అంటే పెద్ద పెద్ద క్యాంపస్, భోపాల్లో 200 ఎకరాలు పెద్ద పెద్ద క్యాంపస్లు ఉన్నాయి. ఆ స్థాయిలో కూడా ఇక్కడ డెవలప్ చేయాలనే ఆలోచనతో ఆ సంస్థ ఉంది. అదనంగా ఎక్స్పాన్షన్ ఈ అక్కడే, అంటే అక్కడ భూమి అవైలబుల్ ఉంటే అక్కడ ఇస్తారు, లేకపోతే వారికి అనువుగా, లేకపోతే ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో జోనల్ ప్లానింగ్ ఉంటుంది కదా అమరావతికి, ఆ జోనల్ ప్లానింగ్ ప్రకారం ఇస్తారు. కన్సార్టియంలో మార్పును ఆమోదించి మెసెస్ మహాలక్ష్మి ఇన్ఫ్రా వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అకేసియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ను 100% యాజమాన్య హక్కు కలిగిన పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా మార్చేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే గతంలో మహాలక్ష్మి ఇన్ఫ్రా వెంచర్స్కి ఒక ప్రాజెక్ట్స్కి ల్యాండ్ అది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వారు అనుబంధ సంస్థలో 100% యాజమాన్య హక్కుతో కలిగిన పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా అకేసియాని ఏర్పాటు చేసుకుంటున్నారు. దాన్ని ఆమోదించడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఏపీ గ్రామ సచివాలయం వార్డ్ సెక్రటేరియట్స్ చట్టం 2023లోని హోదాలు, నామకరణాల మార్పుకు మరియు వారి ప్రాథమిక విధులను సవరించేందుకు వార్డు విద్య మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ నుండి విద్య అనే విషయాన్ని తొలగించి వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి సెక్రటరీకి అప్పగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, సచివాలయాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి 10 మంది గ్రామ సచివాలయాల్లో, 11 మంది వార్డు సచివాలయాల్లో సిబ్బందితో ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, విద్యా డేటా ప్రాసెసింగ్, వీరు ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన పనుల మీద గ్రామాలు పర్యటిస్తుంటే, లేకపోతే సచివాలయం బయట పనుల మీద ఎక్కువగా తిరగటం మూలంగా ప్రజలు కొంత అసౌకర్యానికి గురవుతాం, వాళ్ళ పనులు కాకపోవడం మూలంగా దాన్ని ఎడ్యుకేషన్ తీసేసి సంక్షేమ వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విద్య విషయానికి సంబంధించిన నిధులు నిర్వహిస్తున్నప్పుడు వార్డు సచివాలయం నుండి బయటకు వెళ్ళటం వల్ల పౌరులు వార్డు సచివాలయం నుండి సకాలంలో సేవలు పొందడంలో చాలా అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.